వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి మీకు నమస్కారాలు చేస్తున్నా. మరి ముఖ్యంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్న వాళ్ళకి, అదే విదేశాల బతుకుతున్న వాళ్ళ ప్రతి ఒక్క మన ముద్ర మీకు పాదాలకు వందనాలు తెలియజేస్తుంది. నేను చెప్పేది అక్షర సత్యం, నిజాలు. అబద్ధాలు చెప్పనీకి నా వంట లేదు, నా వంశం లేదు, నా బ్లడ్లో లేదు. ఇగో గుండు కొట్టి కోకపేట అంశాన్ని మొత్తం ఇక్కడ బొచ్చు మెల్చే లోపల కోకపేట అంశాన్ని గబ్బు గబ్బు గద్దర గద్దరేసని చెప్పిన నిజాలు మొత్తం చెప్పేసిన. తెలిసిపోయింది కదా. తెలుసు. ఇప్పుడు వస్తున్నటువంటి వ్యవస్థలో మీకు చెప్తున్నా. మాకు మరొకసారి గుండు కొట్టుకొని మరి రిజర్వేషన్ ఫైల్ మరి నిజమైన సంగతి మీకు అందరు తెలుసుకుందామని తెలియదు. కానీ విద్యావంతుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న వ్యక్తి ఒక రీసెర్చ్, చేపల పైన రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? ఆ వ్యక్తి గురించి నేను సంవత్సరాల కింద నేను చెప్పినమాట. అన్న నువ్వు కొన్ని వీడియోలు పెడుతున్నావు అన్నది కరెక్ట్గా అని చెప్పేసి చెప్పిన. మధ్యలో ఒకసారి కొన్ని సూచన కూడా ఇచ్చిన, పట్టించుకోవట్లేడు. ఇంకా ఈ పండగ స్థాయిని ఒక్కసారి పౌరుషం ఇప్పటికీ మీకు అర్థం కావాలి, అర్థం కావాలి. వాయిస్ రికార్డింగ్ పెడుతున్నా వినలేను, పోస్టర్ పెట్టినా వినలేను. ఇక జాన్ 3 సార్లు అవకాశం ఇచ్చిండు. ఓకేనా? కానీ ఈ సందర్భం ఒక మా గురువుగారిని పరిచయం చేసుకోవాలి. బండి సతీష్ వర్గర్ లాంగ్వేజ్ అందరు విన్నది. ఓకేనా? కేసులు కావాలి. ఇది విచిత్రంగా ఎట్లయినా ఏం కాదు, సెకండరీ మ్యాటర్ నేను పట్టించుకోను, అస్సలు పట్టించుకోను. అది నువ్వు వదిలేస్తాను గాలికి. ఓకేనా? అది మీరు కూడా పట్టించుకోకండి. తల్లి పాలు జీకిన తర్వాత నేను తల్లికి ద్రోహం చేయను. బిడ్డ పుట్టిన తర్వాత నేను ముద్రా జాతికి ద్రోహం చేయను. నాకు అలా ఫీల్ లేదు. ఓకే, సీన్లకు వద్దాము. ప్రతి ఒక్కరు ఆడొక్కరు ఈడొక్కరు మొత్తం వచ్చేసి రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. బీసీడీ నుంచి బీసీఏకు, బీసీడీ నుంచి బీసీఏకు అడిగిన క్యాష్ ఇట్ని అరగదీస్తున్నారు. ఇక సీన్లకు వస్తా ఫట్ ఫట్ గట్టి మాటలో బీసీ అని చెప్పేసి అంటున్నా. జాతికి జై కొట్టకండి, కామెంట్స్ కూడా జై ముద్ర అనకుడు. మీకు దండం పెడతాయా అనకండి అంటున్నా. సమస్య మాట్లాడుతున్నప్పుడు సమస్యకు జై కొట్టండి మీరంతే. వ్యవస్థలో సమస్యను మాత్రం హైలైట్ చేద్దాం అనుకున్నా. కానీ నా పైన మీరు కేసు పెట్టి ఈ విధంగా మీరు పట్టా కొట్టడానికి సీన్లకు వస్తున్నా. రిజర్వేషన్ ఎప్పుడుంది మనకు? 2004లో మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు అదే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇదేనా పెట్టింది? ఇప్పుడు ఎలా ఉన్నాం? గాదు విధంగానే ఉన్నాం. మరి ఏం చేస్తుంటే మరి మీ కథ? ఇంకా వాళ్ళకు ఉందా లేకపోతే తల్లిపాలు తాగిరా తాగలేదా నాకు తెలియదు. వాళ్ళు తల్లిపాలు తాగి పిన్న తల్లికి సేవ చేసే విధానంగా వాళ్ళు ఉండరు. వాళ్ళ మనసు వాళ్ళ పేరు చెప్పడం కూడా నాకు సిగ్గేస్తుందయ్యా. నేను చెప్పుకోలేను, ఎందుకంటే దేంతో నా వాళ్ళు నాకు అర్థమైతలేదు అలాంటి మాటలు అన్నమాట. ఎందుకని చెప్తున్నా? మీ క్లియర్గా చెప్తున్నా. అయ్యా ఒక తారీఖు 2వ నెల 2009లో మనకు MS-15 జీవో తోటి మన ముద్రాలను బీసీడీ నుంచి బీసీలకు చేర్చడం జరిగిందనమాట. ఆడి వరకు క్లియర్గా ఉన్నాం. ఇది ఎప్పుడు క్యాన్సల్ అయింది? 28వ తారీఖు 4వ నెల 2009. ఈ డేట్లను మీరు ఒకసారి లెక్కేసుకోండి. సంవత్సరం ఉన్నామా, 2 సంవత్సరాలు ఉన్నామా, సంవత్సరాలు ఉన్నామా? ఇంకా విద్యావంతుల వేదిక ఇంటర్వ్యూలు ఇష్టాలు ఉండాలి, గుర్తుండాలి. ఇక ఈ సందర్భంగా డైరెక్ట్ కొడుతున్నాయి. అన్నా పిట్టల రవీంద్ర అన్న నీకే చెప్తున్నా, నీకు చిన్న చెప్తే మామూలు ఉండదు. ఈ సీజన్ వచ్చేసి మాడకాయ శిఖం కింద పెట్టాలా పైన చెప్తున్నా. రిజర్వేషన్ అంశం బీసీ కమిషన్లో ఉంది. సీఎం గారు వచ్చేసి ఆదేశాలు బీసీ. కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పులు అనమాట. తల్లి పాలు తాగినవా? నిజంగా ఒక తల్లి పాలు తాగినవా? ఆ తల్లి పాల మీద ఒట్టే చెప్పు. రిజర్వేషన్ అంశం పైన నువ్వు నీ స్పందన క్లియర్ చెప్పు. ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ప్రమాణం చేసి చెప్పు. నువ్వు చేస్తుంది జాతికి మోసమా కాదా? నువ్వు ఎట్లా చెప్పాలనా? మత్స్యశాఖల పైన, నువ్వు చెరువుల పైన, కుంటల పైన, సముద్రాల పైన, చేపల పైన రీసెర్చ్ చేసినావు కదా. ఒక గుణం ఉందన్నమాట. పెద్ద చేప ఒక గుణం ఉంది, తిమ్మింగ్ల. నువ్వు అలాంటి గుణం నీకుంది. అలాంటి గుణం నీకుంది అంటున్నా. అలాంటి ఒక మూర్ఖ గుణం నువ్వు, ఒక మూర్ఖుని అంటున్నా. ఎట్లా చెప్పాలన్నా? డిఎల్ పాండ్ విజయం సాధించిన అన్నాడు. ఏడా సాధించినావా అన్న అని చెప్పేసి 2 సంవత్సరాలు కొడితే పోసుకొని అమ్మో జానా అంటే దెబ్బకు దడుచుకొని పోయాడు. ఓకేనా? అలాంటి దడుచుకొని పోయిన సంఘాలు ఊసిపోయినాయి. నేను పైన వీడియో తీస్తున్నా. ఇది చూసిన తర్వాత కూడా నువ్వు రిజర్వేషన్ పైన స్పందించలేదు, సరిగా చెప్పలేదు అనుకో, ఇంకా నేను మరొకసారి గుండు కొట్టుకొని కోకపేట అంశాన్ని ఏ విధంగా ఇచ్చినావు జీవితంలో నువ్వు ఏదైనా కానీ వీడియోలు కానీ ఇక్కడ కనపడితే బిడ్డ చూసుకుందాం. నువ్వు ఏదైనా కనపడ్డావు అనుకో చూసుకుందాం అంటున్నా. ఈ పండగ సాయన చూసుకుందాం. నువ్వు రిజర్వేషన్ పైన మాట్లాడు, నీ కాళ్ళకు మొక్కుతా. రిజర్వేషన్ పైన ఇంకా రిజర్వేషన్ నాకు ఉండే అప్ప, రిజర్వేషన్ నా బ్రెయిన్ అప్ప. రిజర్వేషన్ అంటే నాకు బ్రెయిన్.
నా తల్లి అంటే రిజర్వేషన్, నాకు రిజర్వేషన్ గురించి కాకుండా నువ్వు దేని గురించి మాట్లాడనుకో ఇంకా నీకు మామూలుగా భర్తలు పడవు. గోలు వాళ్ళతే పలక దెంగుతా, నేను దెంగుతో ఒక పచ్చడి కాడ దెంగినాం అనుకో గిర్ర ఉత్కపోయి ఏడవాడితో నాకే తెలియదు అంటున్నా. సంఘాల పోపించిన రిజర్వేషన్ నాయకులు రామాయణం చెప్తున్న మహాభారతం జరుగుతుంది. అది తప్ప చేపల లేక పెద్ద తిమింగలు లేక పెద్ద తిమింగలు లేక చిన్న చేపలు మింగుతున్నావు. ఓకేనా? మింగకుండా రవీందర్ భాయ్ నువ్వు జాతి గురించి సేవ చేసేవాడివి అయితే నిజం చెప్పు అంటున్నా. తల్లిపాలు చీకినావు కదా, ఆ తల్లిపాల మీద ప్రమాణం చేసి చెప్పంటున్నా. నువ్వు నిజమా అబద్ధమా? మరో రూపం ఎవరు అంటున్నా. ఆధార్ కార్డుకి ఎన్ని లింకులు ఉన్నాయో రిజర్వేషన్ కార్డు లింకులు ఉన్నాయి. రిజర్వేషన్ లేనిదే ఈ జాతి మొత్తం వెనకబడ్డది. ఇప్పుడు చెప్తున్నావు ఇంగ్లీష్ తక్కువ చదివిరు చెప్తున్నావు. నీ గుద్ద కింద నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంత, నువ్వెంత, నీ కథ ఎంత. ఒక్కసారి నాకు పడాలి. నువ్వు మంచి అయితే నీ కాలు మొక్కుతా, నువ్వు షెడ్డెను అయితే దెంగుతే మళ్ళా వద్దు. 25 కేసులు పెట్టిరు నా మీద. ఏం చేసారు? నేను నిజం అంటున్నా, అను అబద్ధమన్నా నన్ను అంటున్నా. నేను ఇంటర్వ్యూ చేస్తా. దమ్ముందా అంటున్నా. ఎక్కడెక్కడో పోతున్నా ఇంటర్వ్యూ, నేను చేస్తా ఇంటర్వ్యూ. నాకు ఇస్తావా? సమస్య ఏడవో గాడికి రా. నా తల్లిని నువ్వు మోసం చేస్తావా? రిజర్వేషన్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. రిజర్వేషన్ నాకుండే, రిజర్వేషన్ నా ప్లేను. ఆధార్ కార్డుకి ఎన్ని లింకులు ఉన్నాయి. నువ్వు ఇంకా నేను చేపల పైనకో ఇంకా నాకు ఇక మామూలు రాదు. బండి సతీష్ గారు ఆడొక బ్రేకర్ అంటున్నా. బ్రేకర్ పాపాయ ముద్దురాజుని అరగ మరగ తిట్టుకుంటూ ఉండే వేసం. నేను అడుగుతున్నటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ సమస్యలో చెప్పు. రవీందర్ భాయ్ వంగి నమస్కారాలు చేస్తా, నీ కాలు మొక్కుతా. జాతిని మోసకో అదే కాలు ఇరుగ తీసి పస నా మంచిగా చెప్పినప్పుడు ఈయన ఒకసారి ఫైనల్ ఈయన అంతే. ఇక నిజాలు మీరు చెప్తేనే బాగుంటుంది, మేము చెప్తే అలాగుంటుంది.